హలో ఫ్రెండ్స్, ఓదెల మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, సినిమా రిజల్ట్ ఏంటి అనేది మన రివ్యూలో మాట్లాడదాం. ఓదెల అనే గ్రామంలో సినిమాలో పాజిటివ్ అంటే తిరుపతి అనే దుర్మార్గుడిని ఊరు అందరు కలిసి చంపిన తర్వాత వాడు ప్రేతాత్మై ఊర్లో ఎలాంటి నాశనం చేస్తున్నాడు, ఎవరెవరిని చంపుతున్నాడు అనేది ఫస్ట్ హాఫ్లో క్యూరియాసిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాడికి ఒక సైకిల్ ఉంటుంది, నైట్ పూట అందరూ పడుకున్నాక ఆ సైకిల్ తోటి అయితే కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ లాగా అనిపిస్తుంది. పోలీసులో కూడా అలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా, పోలీసు ఇన్వెస్టిగేషన్లో కూడా అలాంటి కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో కూడా పెళ్లి చదివింపులో కూడా ₹116 చదివిస్తే అక్కడ కూడా కొద్దిగా మనకు మూలుగ బొక్కలాగా అనిపిస్తుంది. ఆ సీన్ కూడా పర్లేదు, ఓకే, ఈ రోజులలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్, చాలా న్యాచురల్గా గ్రామంలో జరిగే పరిస్థితులు బ్రహ్మాండంగా తీశాడు డైరెక్టర్. అయితే ఎందుకు ఆ తిరుపతి ఆ విధంగా చేస్తున్నాడు, వాడు అంత కామ పిచాచిగా ఎందుకు మారిండు, చనిపోయిన తర్వాత కూడా వాడు ప్రేతాత్మై ఊరు మొత్తాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాడు అనేది ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కంటెంట్ పాత అయినా కానీ తీయడం ట్రీట్మెంట్ మాత్రం డైరెక్టర్ పర్వాలేదు, బాగానే తీసిండు. సెకండ్ హాఫ్లో తమన్నా ఇంట్రడక్షన్ మాత్రం ఒక రేంజ్లో ఇచ్చేసి ఆ తిరుపతి బేతాత్మను ఊరి మీదకి రాకుండా అన్నట్టు తమన్నను ఏదో ఒక రేంజ్లో నాగ సాధువులాగా చూపెట్టి తర్వాత తమన్నా క్యారెక్టర్ మొత్తం డల్లు చేసేస్తాడు సెకండ్ హాఫ్లో. అయితే అసలు ఈ సినిమాకు మైనస్ ఏంటంటే తమన్ననే అనిపించింది. ఎక్కడ ఫేస్లో సీరియస్నెస్ అనిపించదు, ఏదో ఒకటి ఊరును కాపాడుతున్నట్టు పవర్ఫుల్ ఫోర్స్ లాగా ఒక ఫేస్లో అట్రాక్షన్ ఏ మాత్రం కానరాదు. జస్ట్ నార్మల్ యాక్టింగ్ లాగానే ఉంటుంది తమన్నది. నాగసాధు క్యారెక్టర్ అని ఏదో ఓడేల 2 అని తీశారు కానీ అంత బ్రహ్మాండంగా సెట్ అవ్వలేదు. నాకైతే ఏ మాత్రం నచ్చలేదు, తమన్న క్యారెక్టర్ అయితే ఆకట్టుకోలేదు. క్లైమాక్స్లో ఏదో సెంటిమెంట్ లాగా క్రియేట్ చేయాలని చూశారు కానీ ఆ సెంటిమెంట్ కూడా కొంతవరకు అయితే ఆకట్టుకునేది. మనకు ఆ క్లైమాక్స్ చూస్తుంటే అరుంధతి కొంచెం గుర్తొచ్చింది, వీరూపాక్ష గుర్తొచ్చింది. ఊరు గ్రామాన్ని మొత్తం ఒక దగ్గరికి చేర్చి ఆ ప్రేతాత్మ ఏం చేశాడంటే అక్కడ ఒక దైవత్వం జోడించారు. నందీశ్వరుడు వచ్చి తర్వాత క్లైమాక్స్లో కూడా మనకు జయహనుమాన్ సినిమాలో హనుమాన్ వెళ్ళినట్టు మహాశివుడు వెళ్ళి ఇవన్నీ ఒక దైవత్వం, ఒక మూఢనమ్మకాలు క్యారెక్టర్లు జోడించి సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. క్వాలిటీ పరంగా, టెక్నికల్ పరంగా మాత్రం పిక్చర్ సాలిడ్గా తీశాడు. చిన్న సినిమా ఎంత బడ్జెట్ అయిందో ఆల్మోస్ట్ 25 కోట్లు అయింది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో మాత్రం ఒక రేంజ్లో కిక్కిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ, కర్రర్ సీన్స్ కానీ, ఆ సైకిల్ పరిగెత్తే సీన్స్ కానీ చాలా బాగుంటుంది. ఆ విలేజ్ పెళ్లి సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో మాత్రం టోటల్గా కథ మారిపోయి ఆల్రెడీ ఊహించేస్తాం ఏం జరగబోతుంది. తమన్నా ప్రేతాత్మ తిరుపతి క్యారెక్టర్ ఏం జరగబోతుంది అనేది ఊహించేస్తాం. హేబా పటేల్ మొదటి భాగంలో నటించిన హీరోయిన్ సెకండ్ పార్ట్లో మాత్రం చనిపోతుంది. తన క్యారెక్టర్ పెద్ద ఇంప్రెస్ ఏమి ఉండదు. మురళీ శర్మ క్యారెక్టర్ ముస్లిం క్యారెక్టర్గా పర్వాలేదు, బాగానే అనిపించింది. కొన్ని క్యారెక్టర్లు అయితే గుర్తుండిపోయే కొన్ని క్యారెక్టర్లు ఉంటే పెద్దగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్లు ఏం నటించిండ్రు అన్నట్టు ఏది గొప్పగా ఏమనిపించదు. మైనస్ అంటే నాకు తమన్నా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కు నాగసాధు క్యారెక్టర్గా ఏ మాత్రం సూటబుల్ కాలేదు. స్టోరీ ముందే ఊహిస్తాం, వీరూపాక్ష చూసిన తర్వాత దానికన్నా బెటర్ స్టోరీ వస్తేనే మనకు నచ్చుతుంది. సినిమాలో ఎంత ప్లస్ పాయింట్స్ ఉన్నావో అన్ని మైనస్లు ఉన్నాయి. లాస్ట్లో కూడా మనకు ఏదో దైవత్వం లాగా, సెంటిమెంట్ లాగా తీసుకురావాలని చూసారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మళ్ళీ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 3 కూడా ఉండబోతుంది. ప్రేతాత్మను బయటికి రాకుండా చేసిన తర్వాత మహాశివుడు వచ్చి మళ్ళీ ఎలా బయటకు వస్తుంది, మళ్ళీ పార్ట్ 3 అని ఇచ్చాడు. అది ప్రేతాత్మ బయటకు వచ్చినప్పుడు చనిపోయే గుంతల పాతి పెట్టినప్పుడు దానికి కొన్ని లాజిక్లు ఉండాలి. ఎందుకు వస్తుంది, బలమైన లాజిక్లు ఉండాలి. కానీ సిల్లీ లాజిక్లతోటి కంటెంట్ డైరెక్టర్ అయితే నడిపిండు. ఫస్ట్ హాఫ్ తీసినంత ఎంగేజ్మెంట్, ఎక్సైట్మెంట్ సెకండ్ హాఫ్లో ఉంటే పర్వాలేకపోతుంది. సెకండ్ హాఫ్లో ప్రతి షాట్ ఊహించేస్తాం. తమన్నా క్యారెక్టర్ చాలా బోర్గా ఉంటుంది. తన ఇంట్రడక్షనే గోవులను కాపాడే అక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చి ఏదో అనుకున్నాం కానీ ఎక్కడ ఏముండదు. ఇక్కడ జరిగేది మొత్తం అక్కడ హిమాలయాల్లో ఎలా తెలిసిపోతుందేమో సాధువులకు, అది కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. సినిమా కొంత బాగుంది, కొంత బాగలేదు, అంతవరకే. సినిమా మాత్రం బ్రహ్మాండం. ఇలాంటి సినిమా ఒక అరుంధతి, ఒక వీరూపాక్ష ఆ రేంజ్లో తీయాలంటే కంటెంట్, క్రిప్పింగ్, ప్రతి సీన్ ఒక క్లైమాక్స్లో ఉండాలి. అట్లయితేనే సెట్ అవుతుంది. లేకపోతే ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆ రేంజ్లో చూసినాం కాబట్టి ఆ రేంజ్లో ఊహించుకోలేవు. మైనస్ ఏంటంటే తమన్ననే. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండంగా ఉంది, బీజిఎం మాత్రం పర్వాలేదు ఉంది. డైరెక్టర్ పార్ట్ 3 ఎలా తీస్తాడో వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. యావరేజ్ సినిమా.